మనకి 3 రకాల సున్నుండలు రెడీ. మినప సున్ను, రవ్వ సున్ను, గోధుమ సున్ను. సూపర్ సూపర్. నేను చెప్పాను ఇందాక ఫాస్ట్ గా చేసేస్తానని చెప్పాను కదా. ఇదిగో చేసేసాను. తినేద్దామా? టేస్ట్ చేసేయాలి. మనకి లాస్ట్ మిగిలిన లడ్లు మాధు మినప లడ్డు ఏది? చిన్నది దొరికిపోయావా? తినేసావా? ఇందాక చిన్నది ఇది కూడా వచ్చింది కదా ఇలాగా. అవును. సరే సరే ఈ 2 చేద్దాం. సరేనా? ఇదిగో భలే ఉంది మాధు. చాలా బాగుంది. గోధుమ సున్ను సూపర్. ఇదిగో రవ్వ లడ్డు. మీకు ఇదంటే ఎంత ఇష్టమో. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయింది. సూపర్. నెయ్యి సూపర్ ఉంది మధు. ఇదిగో ఇంకా మినప సున్నుండ. మినుము ఫ్లేవరు, పెసలు ఫ్లేవరు చక్కగా భలే ఉంది. సూపర్. దేని దానిగా టేస్ట్ డిఫరెంట్. సూపర్. గోధుమలు రవ్వ, దానికి రవ్వ అన్ని కదా సూపర్ ఉన్నాయి. చాలా బాగుంది. మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. హ్యాపీ భోగి అండి అందరికి. మా ముగ్గు ఎలా ఉంది? మీరు ఎలా వేసుకున్నారు? సూపర్ ఉంది కదా. సూపర్. ఎప్పుడో లెగిస్తే ఇప్పుడు అయ్యింది. అదిరిపోయింది మన ముగ్గు అయితే. మధు మన గొబ్బెమ్మలు ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది. సూపర్. ఏమేమి పెట్టావమ్మా? ఏమేమి పెట్టామంటే ఆవు పేడ పక్కన అంటే తెప్పించింది. నేను కొంచెం ఇమ్మంటే ఇచ్చింది అనమాట. ఓకే. ఇంకా 5 గొబ్బెమ్మలు పెట్టి చిన్న చిన్నవి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసాను. రేగిపళ్ళు వేసాను, చెరుకు ముక్కలు వేసిన. ఓకే. అలాగే వేసుకోవాలి. భోగి కదా. భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. మన ముగ్గు చూసిన వాళ్ళకి అందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలిపినట్టే. మామిడి తోరణాలు చూసావా ఇక్కడ? భోగి శుభాకాంక్షలు కింద. అవును, చాలా బాగుంది అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. భోగి శుభాకాంక్షలు అండి. మీకు కూడా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. ముగ్గు ఎలా ఉంది డాడీ? చాలా చాలా సూపర్ ఉందా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పూజ పూర్తయింది. మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున భోగి శుభాకాంక్షలు అండి. నేనైతే సున్నుండలు చేసాను, 3 రకాలు చేశాను అండి. భోగి శుభాకాంక్షలు. దాసాయ్ హ్యాపీ భోగి అమ్మ. హ్యాపీ భోగి సాయి. హ్యాపీ భోగి మధు. హ్యాపీ భోగి అమ్మ. హ్యాపీ భోగి డాడీ. హ్యాపీ భోగి అమ్మ. హ్యాపీ భోగి. రవ్వ లడ్డు కూడా తీసుకోండి సాయి. రవ్వ లడ్డు. ఈ సంక్రాంతి పండుగకి మీరు ఏం చేసుకున్నారో తప్పనిసరిగా కమెంట్ చేయండి. నేను అదే సున్నుండలు చేశాను. ఇప్పుడు 3 రకాల సున్నుండలు చేశాను. చాలా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయండి. ఈరోజు ఇంకా పిండి వంటలు చేయాలి. చాలా బిజీ అనమాట. ఇంకా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకునే వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మధు, ఇదిగో మనకి ఉల్లిపాయ పచ్చడి రెడీ. బా సూపర్ ఉంది. సూపర్ గా ఉంది. ఇంకా వేడి వేడి అన్నం వేసి తింటే సరిపోతే. ఇదిగో వేడి వేడిగా రైస్, ఉల్లిపాయ పచ్చడి, ఇంకా గడ్డ పెరుగు. సూపర్. ఫ్లేవర్ భలే వస్తుంది మధు కలుపుతుంటే పైకి. గాల్లో తేలినట్టుందా? అబ్బా సూపర్ ఉంది. కొంచెం అలా ఘాటు అలా ఎక్కువైంది, కానీ టేస్ట్ అదిరిపోయింది. పచ్చడి మాత్రం ఉండాలి. భలే ఉంది. ఎల్లుల్లిపాయల ఫ్లేవర్, ఉల్లిపాయ భలే ఉందబ్బా. దా సూపర్ టేస్ట్ ఉల్లిపాయ పచ్చడి. 10 రూపాయలు. కారం కారంగా సూపర్ ఉంది. ఇది అదే ఉల్లిపాయ కదా. ఉల్లిపాయ కొంచెం తీపి కారము 2 తెలుస్తున్నాయి. సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. మా అయ్యిందా? ఇదిగో మారా ఇంకా లాస్ట్ వాయ. ఓకే, మన జంతికలు రెడీ అయిపోతున్నాయి. మరి వేసినవేవి? ఇవిగో జంతికలు రెడీ. ఓ సూపర్. మంచి గుళ్ళగా వచ్చినాయి. చూపిస్తానే. ఓ చూడు ఎంత గుళ్ళగా వచ్చినాయా. ఇదిగో చూడు హోలు కదా. ఒక్క నిమిషం. అలాగా గుల్ల గుల్లగా వస్తాయి. కేవలం ఇది ఊరిపిండే. ఒక్క పెట్టి వేసుకోవాలి ఇవి. అది చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఇలా కక్కర్లు ఆడలే. ఏది కరకల్లాడుతుంది. సూపర్ టేస్ట్. అమ్మకు టేస్ట్ అమ్మాను. ఇవి ఇలాగే ఉండాలి. ఇవే ఇలాగే ఇష్టం మనకి. చాలా బాగుంటాయి. సూపర్ ఉంది.
గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మధు హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అమ్మా. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. మన ముగ్గు ఎట్లా ఉంది అద్దరిపోయింది. మధు? మన కైట్లు గంగిరెద్దు కైట్లు పాలు పొంగుతున్నాయి. చెరుగడ్డలు. ఇక్కడేమో సంక్రాంతి శుభాకాంక్షలు, మామిడాకులు. ఎంత బాగుంది, సూపర్ ఉంది. సూపర్ కలర్ఫుల్ గా మొత్తం సంక్రాంతి అంతా మన ఇంటి ముందే ఉంది. అండి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గు ఎలా ఉంది డాడీ? చాలా చాలా సూపర్ ఉంది. కైట్లు ఎలా ఉన్నాయి? కైట్లు ఎగురుతున్నాయి. మన గంగిరెద్దులు ఎలా కూర్చున్నాయి చూడండి. అవును. పాలు ఎలా పొంగుతున్నాయి? చెరుగడ్డలు భలే ఉన్నాయి అన్నీ. సంక్రాంతి కంటే ఇదే అలవాటు. ఇంతే Super. మొత్తం సంక్రాంతి అంతా మన ఇంటి ముందే ఉంది. అద్దరిపోయింది. చాలా ఏం చేస్తున్నావు? పాలు పొంగిస్తున్నానమ్మా, సంక్రాంతి కదా ఈ రోజు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ కుటుంబ సభ్యులతో సహా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు నేను ఈ రోజు మకర సంక్రాంతి కాబట్టి పాలు పొంగిస్తాను, రండి చూద్దాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. మధు ఇదిగో పరిమాణం చేసేద్దామే. ఇప్పుడు ఇందులో సగ్గు బియ్యము బియ్యమా? వేసేస్తున్నాను. ఓకే మధు ఇదిగోమ్మ ఇక్కడ పరిమాణం ఉడిపోయింది మనకి. ఓకే చూసావా క్రీమి క్రీమిగా దించేసుకున్నాను. ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇక్కడ ఏగిపోయి చూడు. ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను ఇందులోనే. ఓకే షుగర్ కలిపేసా? ఇంకా లేదమ్మా, బెల్లం కలపాలి. అంటే కొంచెం వేడి వేడి దాని మీద బెల్లం కలిపేయకూడదు పరిమాణానికి. సరే ఇప్పుడు ఒక దించిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇగో మనం బెల్లం ఇలా పౌడర్ చేసుకున్నది మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇలా చేసాను అందులోనే. ఓకే మనం ఎంత స్వీట్ తింటామో అంత స్వీట్ వేసుకోవాలి. పరిమాణం రెడీ. ఓకే ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందామే. సరే. ఈ రోజు మా పూజ పూర్తయిపోయిందండి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అందరూ హారతి తీసుకోండి. మా ఈ రోజు లంచ్ లోకి ఏం చేస్తున్నావు? చూద్దిగాని సాంబార్ చేస్తున్నా, కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఓకే ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది. తాలింపు చేస్తున్నా. ఓకే మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ అద్దరిపోయే సాంబార్. మా కొబ్బరి పచ్చళ్ళు ఏమేమి వేసావు? ఇవో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. ఓకే మధు అది పౌడర్ ఆడేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు. ఓకే మధు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను, పెద్ద ఏం కాదు. మనం కొబ్బరి పచ్చడి అంటే కొంచెం తీపి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇందులో ఒక 3 స్పూన్లు బెల్లం వేస్తున్నాను. ఓకే మధు కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఇదిగో కొబ్బరి ముక్కలు నేను ఇలా పెంచి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని మిక్సీ పట్టేయాలి. ఓకే మధు ఇదిగో మనకి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్. ఇదిగో వేడివేడిగా రైస్, కొబ్బరి పచ్చడి, సాంబార్. సూపర్. తినేద్దామా? మధు కొబ్బరి పచ్చడి ఇంకా మాటలు లేవు. సూపర్ టేస్ట్ చూడు. అబ్బా అద్భుతం. తీపి, ఆ పులుపు అన్ని కారం కదా. ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సూపర్ బాగుంది. ఇంతదే ఉంది. అయ్యి బాబా సూపర్ టేస్ట్. ఆహా అదిరిపోయింది సాంబార్. అదే సాంబార్లోనే అన్ని వెజిటేబుల్స్ తినాలనిపిస్తుంది, ఏది వదలకుండా. ఉత్తప్పుడు కన్నాను సాంబార్లో అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మాధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ కనుమ అండి. అందరికీ హ్యాపీ కనుమ అండి. ఈరోజు రథం ముగ్గు రథం లాగేసుకున్నా. ఎందుకంటే ఈరోజు 3వ రోజు కదా మధు. మనకి 5వ రోజు పెట్టుకుంటాం అసలు మన సైడ్. కానీ 5వ రోజు శుక్రవారం వచ్చింది. ఓకే అందుకని 3వ రోజు ఈరోజు పెట్టేస్తున్నాను అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ కనుమ అండి. సూపర్ ఉంది కదా డాడీ మన రథము. చాలా చాలా బాగుంది. చెరుగడ్డలు, గంట, జెండా, చక్రాలు చూడు ఎంత నీట్గా వచ్చాయి. చాలా బాగుంది. అబ్బా మీరు బాగానే మాట్లాడుకుంటారు, నేను ఇక్కడ రథం లాగలేకపోతున్నాను. కదండి రండి మీరే. రథం లాగడం అయ్యింది. ఇంక ఈ రోజు నైవేద్యాలు పెట్టుకుంటాం మనం. నైవేద్యం పెట్టుకుంటామా? మరి నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఉంటుంది. గారెలైనా పూరీలైనా? మా పూరి అయ్యమ్మా, మన గారెలు వేసుకున్నాము. వేసుకుందాం. సరే
మా ఆ, నైవేద్యం కోసం ఏమేం చేస్తున్నావు? ఇదిగో మారా, ఇగో బజ్జీలు వేసాను, మ్మ్. తెలగపిండి మునగాకు కూర వండాను అమ్మవారి కోసం. ఓకే. ఇంక ఇక్కడ రైస్ వండేసాను. మ్మ్. ఇంకా లాస్ట్ వాయి బజ్జీలు అయితే. మ్మ్. ఇంకా ఈ తాలింపు వేయలేదు, ఉత్తుగా పెట్టా. తాలింపు వేయకూడదు అమ్మవారికి పెట్టినప్పుడు. అదే ఆ, తాలింపు వేయకుండా ఆ, ఉంచావు. అవును, అది మనం తర్వాత ప్రసాదం నైవేద్యం చెల్లించేసాక మనం తినేటప్పుడు వేసుకుందాం. ఆ, మరి సరే. ఎందుకేరో ఏమో నాకైతే తెలియదు. ఇలా ఉడకబెట్టినప్పుడు తాలింపు ఎందుకేరో మరి నిజంగా నాకు తెలియదు మాకు ఆ విషయం. నాకు ఫస్ట్ నుంచి నేర్పింది చేద్దాం. అదే అదే చేస్తాము, కానీ అసలు ఎందుకేరు ఇప్పుడు ఉడకబెడుతున్నాము, అన్ని చేస్తున్నాము, ఇక్కడ వేపుతున్నాము, కానీ తాలింపు అంటే తాలింపుల్లోనూ వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకుంటారు కదా, వేయకూడదనేమో మరి. ఏమో ఇది అయితే నూనె అయితే ఉంది కదా, ఈ బజ్జీలు వేస్తున్నాం కదా, కానీ తాలింపు ఎందుకు వేయకుండా కూర వండుతారో తెలియదు. నేను తర్వాత ఇంకా ప్రసాదం ఇందులో కలిపేసి తాలింపు వేస్తాను మనం తినేటప్పుడు. అవును. అవునా. మేము ఈరోజు ముక్కోటి దేవతలకి నైవేద్యం చెల్లించామండి. నైవేద్యానికి అన్నం వండి మినప మునుకులు వేసాను, తెలగపిండి ములకాకు కూర వండి, ఇంకా సలివిడి పానకం చేసి పెరుగు పెట్టానండి. ఇంకా పసుపు అమ్మవార్ల కింద పసుపు కుంకుమ అలా అలంకరించాము. ఇంకా నేను మా వారు మా పాప పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసి ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసాము. ఇంకా ధూపమయ్యి ఇచ్చి ఇంకా హారతి ఇచ్చి నైవేద్యం చెల్లించేసామండి. ఇంక ఇల్లంతా సాంబ్రాణి ధూపం అయితే వేయాలి కాబట్టి అమ్మవారికి అది చాలా ఇష్టం కాబట్టి ఇంకా నిప్పులు అవి వెలిగించి ఒక గిన్నెలోకి సాంబ్రాణి ఇచ్చాను అన్నమాట. మొత్తం ధూపం ఇల్లంతా ఇచ్చాము. చాలా బాగుందండి. ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం, సాంబ్రాణి ధూపం అయితే. మేము ఇంకా సాష్టాంగ దానం అవి పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో ప్రసాదం అయితే తీసుకున్నామండి అందరమును. చాలా బాగున్నాయి మినపునుకులు అవన్నీ కూడా సూపర్గా కుదిరినాయి. మీరు కూడా చేసుకున్నారు ఈరోజు నైవేద్యం చెల్లించారో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మా ఆకలేస్తుంది, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానంటే ఇదిగో బజ్జీలు వేసాను కదా, నైవేద్యం కోసం ఎక్కువ వేసాను, మనం టిఫిన్ కింద కూడా తినొచ్చని. నేను నాకు సాంబార్ ఉంది కదా, అవును, ఇదిగో సాంబార్ వేసి ఇలా బజ్జీలు ముక్కలు చేసి వేసాను. సూపర్. ఇదా నీకోసం ఇప్పుడు ఇది. ఇదిగో నువ్వు తిను. ఇదిగో ఇది నాకు. ఓకే. భలే ఉంది, అదిరిపోయింది మాదు. బజ్జీలు సాంబార్ సూపర్, భలే టేస్ట్. వేడి వేడిగా తింటే భలే ఉంటది. మా ఏం చేస్తున్నావు? తెలగపిండి కూర వండాను కదా ఇందాక అమ్మవారి కోసం. తెలపిండి ములగాకు. తెలగపిండి ములగాకు ఇదిగో తాలింపు వేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఉల్లిపాయలు ఏమి వేయలేదు కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసి చక్కగా వేపి మిర్చి కరివేపాకు కారం కూడా వేసాను ఆ తాలింపులోనే వేసి ఇప్పుడు వేసి తాలింపు వేసాను. టేస్ట్ చూసాను మాది ఉప్పు సరిపోయింది లేదని, సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇంక ఇదిగో నాటుకోడి వండుతున్నా. ఓకే. కానీ నీకు ఈ నాటుకోడి ఎప్పుడు పెడతాను తెలుసా, ఈ కూర అంతా తిన్న తర్వాత అది అవ్వాలి, అప్పుడు ఇది పెడతా. అంటే అది అయ్యేదాకా పెట్టవా? అంటే ముందు ఇది తినేమని అర్థమవుతుందా, ఇది పెడతాను సాయంత్రానికి తిని. ఇది ఎలాగ తినేస్తారు, మొక్కలు నీకు తినేస్తారు, కానీ అది ఉంచేస్తారు. ఇప్పుడు అది ఇష్టమే కానీ అది ఉంచేస్తారు, అవునే, కాబట్టి ముందు అది అవ్వాలి. సరే. మరి పూరి చేస్తున్నావా చికెన్ కర్రీలోకి? మాధు ఇప్పుడు ఇది తిని ఇందాక బజ్జీలు తిన్నామా, మళ్ళీ ఇప్పుడు అన్నం ఇది తింటామా, మళ్ళీ అన్నం తినేటప్పటికి కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంకా పూరీలు చేయట్లేదు ఈ రోజు, సరేనా, ఇంకోసారి చేసి పెడతాను. అయినా ఇందాక నైవేద్యానికి అన్నం వండేసావు కదా. అదే అన్నం వండేసినా అన్నం తింటే సరిపోతుంది, అందుకని ఎక్కువైపోతుంది. సరే.